ధ్యానం చేసుకుందాం. మన జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలు, సమస్యలు, బాధలు, శోధనలు, విపత్తులు ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే కలుగుతూ ఉంటాయి. అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. నీకు ఏ సమస్య అయితే వస్తుందో, ఏ శోధన అయితే వస్తుందో, ఏ విపత్తు అయితే వస్తుందో, ఏ బలహీనత అయితే వస్తుందో, అది ఆ యొక్క విషయము దేవుడు దాని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచన ప్రకారంగా ఆ సమస్యలు, ఆ శోధనలు, ఆ విపత్తులు, దుష్టుడు కలిగించే ప్రతి వాటి నుండి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? దూరపరుస్తాడు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది మనం ఏమనుకుంటామంటే, అన్నా నేను ఇన్ని సంవత్సరాల నుండి దేవుడి సన్నిధికి వెళ్తున్నా, నేను చక్కగా ప్రార్థన చేసుకుంటున్నా, దేవుడికి ఇవ్వవలసిన కానుకలు నేను ఇస్తున్నాను, దేవుడితో నమ్మకంగా జీవిస్తున్నా, అయినా కొన్ని సమస్యలు నా దగ్గర నుండి దూరం అవ్వట్లేదు, అయినా నా దగ్గర నుండి కొన్ని శోధనలు దూరం అవ్వట్లేదు, కొన్ని బలహీనతలు అలాగే ఉంటున్నాయి, కొన్ని సమస్యలు అలాగే ఉంటున్నాయి, కొన్ని సమస్యలు ఇంకా ఎక్కువైపోతున్నాయి, కానీ అవి నా దగ్గర నుండి ఏమవ్వట్లేదు, దూరము అవ్వట్లేదు అని కొంతమంది మనము వాపోతూ ఉంటాం. అయితే ఈ యొక్క ఉదయమైన ఒక విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అంటే, సమస్య ఎప్పుడైతే సాతాను ప్రారంభించాడో దానికి జవాబు కూడా దేవుడు ప్రారంభించాడు. గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఎప్పుడైతే సమస్య నీ దగ్గరికి వచ్చి నిన్ను తాకాలనుకుంటుందో, ఆ తాకే సమయంలోనే దానికి జవాబిచ్చి దేవుడు అందులో ఏం చేస్తాడ? లేవనెత్తుతాడు. అందుకని బాగా జ్ఞాపకం చేసుకుని అపోస్తున్న పౌలు గారు చక్కని మాట్లాడతారు. అయ్యా, మరి నాకు ఒక బలహీనత ఉంది, మరి బలహీనత మరి తీసేస్తే బాగుంటుంది కదా, తీసేవా అంటే ఆ దేవుడు చక్కని మాట్లాడతాడు. నా కృప నీతో ఉన్నప్పటికీ కూడా నీ బలహీనతగా కనబడుతుందా? అందుకని చూడండి, అంటే అక్కడ ఏంటంటే దేవుడి అంటే తండ్రి ఎప్పుడైతే నేను బలహీనులను అప్పుడు నేను ఎవరని బలవంతులను. అందుకని నా కృప నేనేం చేయదు, విడిచిపోదు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ యొక్క ఉదయ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఒక్కోసారి అనుకుంటే, అన్న ఎలాగే పోతాయి, ఎప్పుడు పోతాయి, ఏంటి సమస్యలు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒక విషయం మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. అంటే ఏంటంటే, ఒక్కొక్కసారి సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే, ఒక్కొక్కసారి శోధనలు ఎందుకు వస్తున్నాయంటే, ఒక్కొక్కసారి విపత్తులు ఎందుకు వస్తున్నాయంటే, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న కార్యాలు, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రేమ, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆ యొక్క గొప్ప ఔన్నత్యము, శక్తి, సామర్థ్యాలు నీకు తెలియజేయడానికి ఒక్కొక్కసారి దేవుడి సమస్యలు ఏం చేస్తాడ? ప్రవేశపెడతా ఉంటాడు. అయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇలాంటి సమస్య ఒకటి ఏం చేసిందంటే, దావీదు జీవితంలో తలెత్తినప్పుడు దావీదు తన జీవితాన్ని ఎలాగో మార్చుకున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరొక్కసారి చెప్తున్నాను సంగమా, ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి. నేను అద్భుతాలు జరగమని చెప్పట్లేదు, ఆశ్చర్యాలు జరగమని చెప్పట్లేదు, గొప్ప కార్యాలు జరగమని చెప్పట్లేదు, కానీ దేవుడితో లేకోకుండా నీ అద్భుతాలు ఏం వేస్ట్, దేవుడితో లేకోకుండా ఆశ్చర్యకార్యాలు వేస్ట్. అందుకని చూడండి, నువ్వు దేవుడితో ఉండండి, ఆ సమయంలో నువ్వు ఎక్కడికి పరిగెత్తక్కర్లా, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. నువ్వు అంటే దేవుడు ఆశ్చర్యం జరిగిస్తాడు. చూడండి, గుడ్డివాడి దగ్గరికి దేవుడే వచ్చాడు కదండి, సమరయ స్త్రీ దగ్గరికి దేవుడే వచ్చాడు. కొన్ని పరిస్థితుల్లో దేవుడు వస్తున్నాడు, కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. అంటే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీకు కావలసిన కార్యాలు నీ జీవితంలో ఏం చేస్తాడు? జరిగిస్తూ ఉంటాడు. అర్థమవుతుందని ఈ సత్యాలు మనం బాగా, ఇప్పుడు ఒక క్లిష్ట పరిస్థితి వచ్చింది, ఒక సమస్య వచ్చింది, అది ఎవరూ చేయలేరు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసావు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పుకోకుండా ఒక ద్వారము తెరిచి నీకు అక్కడ ఏం చేస్తాడా? కార్యాన్ని జరిగిస్తాడు. అంటే ఎవ్వరూ చేయలేనిది దేవుడు చేస్తాడు. కొన్ని మనుషులు చేయగలరు, మనుషులు దేవుడు ఏం చేస్తాడు? ప్రేరేపించి చేపిస్తాడు.
కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ దేవుడు వాడుకుంటాడు. ఎవ్వరూ చేయలేనిది దేవుడు ఖచ్చితంగా నీ జీవితం చేస్తాడ, జరిగిస్తాడు. ఈ సత్యాన్ని మనం ఏం చేసుకోవాలంటే జ్ఞాపకము చేసుకోవాలి. ఒకసారి కీర్తన 54 కొన్ని మరి మన సమయం కూడా కొంచెం మనం చేంజ్ చేసుకుంటున్నామండి. ఏంటంటే మనం అనుకున్నాం కదా 11 మనం ముగించుకుందాం కనుక ఈవినింగ్ మళ్ళీ అందుకనే కొంచెం అడ్జస్ట్మెంట్స్గా నాకు కొంచెం సమయం ఇవ్వాలి. ఎందుకంటే మ్యాక్సిమం నాకు మీరు ఆరాధన కూడా 10 కల్లా మీరు నాకు ఇవ్వగలిగితే ఇంకెక్కువ వాక్యం మనం వివరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా ఎండ తీవ్రత బాగా ఎక్కువ ఉంది కనుక 11 లోపు మనం ముగించుకోవడానికి ఎట్టి పరిస్థితులను ప్రయత్నం చేద్దాం. చూడండి ఎలా చేస్తున్నాండి 54 చూడండి. మీకు ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పేసి మరి లోపలికి వెళ్తా జాగ్రత్తగా. దేవా ఇక్కడ పైన తంతి వాయిద్యాలతో పాడదగినది జిఫియలు వచ్చి దావీదు చూడండి. ఇక్కడ చాలా విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే దావీదుని సౌలు తరుముతూ ఉన్నాడు. అయితే దావీదు దేవుడితో అంటకట్టబడి ఉన్నాడు. ఒక్కొక్కసారి ఒక ఆత్మీయమైన సత్యాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే సమస్యలు ఒక్కసారి తరుముతున్నప్పుడు, శోధనలు ఒకసారి తరుముతున్నప్పుడు మనం చేసే ఒకసారి ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే వాటిని బట్టి మనము దేవుడికి దూరం అవుతుంటాం. వాటిని బట్టి దేవుడిలో కొంచెం ఎదగడం మనం తగ్గిస్తాం. వాటిని బట్టి ప్రార్థనలో మనం వెనక చేస్తాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నీకు సమస్య వచ్చినప్పుడు ఇంకెక్కువ ప్రార్థన చేయగలిగితే, శోధన వచ్చినప్పుడు ఇంకెక్కువ దేవుడు అందుకోగలిగితే, నీకు ఒక విపత్తు వచ్చినప్పుడు ఇంకెక్కువ దేవుడు నడవగలిగితే, ఆ నడక, ఆ ప్రార్థన, ఆ ఎదుగుదల నీకు నిన్ను ఇంత అడ్డగిస్తున్న ఆ సమస్యను ఇంకా ఎక్కువగా ఎదుర్కొనే శక్తి దేవుడు ఇస్తాడు. అది చాలా మంచి సీక్రెట్ అన్నమాట. ఎప్పుడు కూడా ఆ విధంగా, అందుకనే ఇంకా ఇంకా ఎక్కువగా ఎదగాలి దేవుళ్ళు. నీకు బాగున్నప్పుడు, నీకు అన్నీ కుదిరినప్పుడు, వీలున్నప్పుడు దేవుడి సన్నిధికి రావడం కాదండి. క్లిష్ట పరిస్థితుల్లో ఏమీ అసలు అవకాశం లేనప్పుడు నువ్వు దేవుడి సన్నిధికి ఏం చేయాలి, రాగలగా. అప్పుడు ఆ స్థితి బట్టి చాలా గొప్పగా దేవుడు మన జీవితాల కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం దావీదులో కొన్ని టాప్ ఏం చూస్తామంటే లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. చూడండి, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపము, నీ పరాక్రమం బట్టి నాకు న్యాయం తీర్చుము. దేవా నా ప్రార్థన ఆలకించుము, నా నోట మాటలు చెవిన పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలార్చులు నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుడిని ఉంచుకున్నవారు కాదు. ఇక్కడ దావీదు ఏం చేశాడంటే సౌలు దగ్గర నుండి పారిపోతున్నాడు. బాగా వినాలి. పారిపోతున్నప్పుడు సౌలు దావీదుని తరుగుతాకి వచ్చినప్పుడు ఎక్కడ దొరకడు ఇంచుమించు. అప్పుడు ఏం చేస్తాడంటే సౌలు జిఫీలు అంటే వాళ్ళు ఒక దగ్గరికి దావీదు ఏం చేస్తాడంట వస్తాడు. వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ దగ్గర దేవుడు రక్షించినప్పుడు రాసిన కీర్తన ఇది. ఇందులో కొన్ని ఆత్మీయమైన సత్యాలు మనం ఏం చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, అయ్యా నేను నా యొక్క బంధువుల దగ్గరికి వెళ్ళాను, నా యొక్క రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ఏం చేశారంటే నాకు ఆదరించకపోగా, నన్ను రక్షించకపోగా, నన్ను తప్పించకపోగా నన్ను వాళ్ళే అతనికి ఏం చేశారంటే పట్టించి. ఇక అది ఎంతో చూద్దాం. మొదటి సమయాల గ్రంథము 23 దావీదు ఒక్క నిమిషం అన్న 14 వచ్చు. అయితే దావీదు అరణ్యంలోని 14 వచ్చు 23-14. అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలముల యందును
చూడండి ఇక్కడ ఏం చేశాడంటే ఆయన ఒక ప్రాంతం నుండి జీపు అరణ్యంకి వచ్చాడు. అరణ్యం దగ్గరికి వచ్చి ఆ జీపీల దగ్గరికి వచ్చి నివాసం చేస్తారు. ఈ జీపీలు ఎవరు అంటే వాళ్ళు కూడా యూదులే. జీపు అనే ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏమంటారు? జీపీలు అంటున్నారు. బాగా వినాలి. అయితే ఇక్కడ దావీదు వాళ్ళ రక్త సంబంధం దగ్గరికి వచ్చారు కాబట్టి నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నాకు వీళ్ళు ఏం చేస్తారు? సహాయం చేస్తారు అన్న ఒక ఆలోచన కలిగి అక్కడికి వెళ్ళారు. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. వెళ్ళినప్పుడు చదువుమా. గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఈ యొక్క ఉదయస్తమైన ఒక విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే సౌలు అనుదినము వెతుకుతున్నాడు, కానీ దావీదును సౌలు పట్టుకోవాలి. ఎందుకు అంటే దావీదును దేవుడు దాచి ఉన్నాడు. గట్టిగా చెప్పండి, దావీదును దేవుడు దాచి ఉన్నాడు. సమస్యలలో దేవుడు నన్ను దాచి ఉంటాడు. అర్థమైందండి? అంటే ఇంకా చూడండి, ప్రతి దినము వెతుకుతున్నాడంట సౌలు. కానీ దినం వెతుకుతున్నప్పటికీ కూడా ఇక దావీదు ఆచూకా ఎవరికి తెలియట్లేదండి? సౌలుకు తెలియట్లా. ఎందుకు అంటే ఈ యొక్క దావీదును ఎవరు దాచారంట? దేవుడే దాచాడు. ఎవరు దాచారండి? దేవుడే దాచాడు. అందుకనే ఈరోజు దావీదు చక్కని మాట అంటాడు ఏంటంటే, నా దాగుచోటు నీవే. అందుకనే ఈరోజు బాగా జ్ఞాపకం చేసుకొని, ఒక సమస్య వచ్చిందా, ఒక శోధన వచ్చిందా, ఒక బలహీనత వచ్చిందా, ఒక అనారోగ్యం వచ్చిందా, ఏది వచ్చినప్పటికీ కూడా దేవుడు వాటి నుండి నేనేం చేస్తాడు? దాస్తాడు. అంటే దాయడము అంటే ఏంటంటే దానికి శక్తి ఉంది, అది నిన్ను బలహీనపరుస్తుంది. అయితే దాని శక్తిని నీ మీద ప్రభావం చూపించుకోకుండా దాని శక్తిని నిర్వీర్యం చేసి నేనేం చేస్తాక బలపరుస్తాను. చూడండి, అంటే ఒక మాట నేను చెప్తా. సింహము దానియేలును చంపగలదా? చంపగలదు. కానీ సింహం యొక్క శక్తిని దేవుడు ఏం చేశాడు? నిర్వీర్యం చేశాడు. అంటే అన్ని చోట్ల నీ యొక్క శక్తి పనిచేస్తుంది, కానీ దావీదు దగ్గర ఏం చేయదు, దానియేలు దగ్గర ఏం చేయదు, పనిచేయదు. దాన్ని ఏం చేయడం అంటాం? నిర్వీర్యం చేయడం. అంటే ఆ సింహము దేవుడు మాట విని ఈ యొక్క దానియేలుని ఏమీ చేయాలి. అలాగే సాతాను వేసే ప్రతి కుయుక్తులు కూడా నీ మీద ఎలాంటి ప్రభావం చూపించుకోకుండా దేవుడు ఏం చేస్తాక నిర్వీర్యం చేస్తాడు. అందుకనే ప్రతి చిన్న దానికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ యొక్క సమస్య ఎప్పుడైతే ప్రారంభించబడిందో దానికి జవాబు కూడా దేవుడు అప్పుడే ఏం చేశానండి? ప్రిపేర్ చేసుకుంటాడు. ఇది స్తోత్రం చేస్తాం దేవుడికి. హల్లెలూయా. అలా మా చేతులు అంతా చేయి హల్లెలూయా చెప్పండి. చేతి లేనో చెప్పండి ఒకసారి. కనీసం హల్లెలూయా చెప్తే చేతులు కూడా ఎత్తట్లేదండి కొంతమంది. ఎత్తాలండి, ఎత్తాలి. మీరు మన దేవుడి సన్నిధికి వచ్చిన దేవుడిని స్తుతించడానికి, ఆరాధించడానికి. ఇది అనాలోచితంగా ఇక్కడ కూర్చోడానికి మనం ఇక్కడ రాలా. సరే, ఇక్కడ చూడండి, వెంటనే అక్కడ ఏం జరిగిందంటే దావీదుని దేవుడు ఏం చేశాడు? దాచాడు. ఏం చేశాడు? దాచాడు. ఇప్పుడు దాచాడు కాబట్టి సౌలుకి ఏం చేయట్లా? కనబట్ల. ఎంతమంది వేసుకొచ్చాడు? 3000 మందిని వేసుకొచ్చాడు. అయినా వెంటనే ఏం చేశాడ? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఎక్కడ చూడండి, సాతాను ఎప్పుడు కూడా విజ్ఞాపకం చేసుకున్న ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య నువ్వు తప్పించబడినప్పుడు దానికంటే పెద్ద సమస్యను చేస్తాడు, వాడు ప్రిపేర్ చేస్తాడు. అర్థమవుతుందా? ఈ సమస్యకు నువ్వు ఏమలేదు, భయపడాల, గెలిచావు. వెంటనే దాన్ని ఏం చేస్తావు? ఇంకో సమస్యకి తీసుకొస్తాడు. అయితే నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది, ఈ సమస్యని జయించు, నేను ఈ సమస్యను కూడా జయిస్తాను. ఇక్కడ సహాయం చేస్తే దేవుడు ఇక్కడ కూడా సహాయం చేస్తాడు. అలా అనుకోవాలి. కానీ ఈ
సమస్య వచ్చినప్పుడు ఇక నా జీవితం అంతా సమస్యలేనా, నా జీవితం అంతా శోధనలేనా, నేను ఎప్పుడు ఇంతేనా అని అనుకోకూడదు. అందుకని జీవితంలో ఎప్పుడు ఏముంటాయి? పోరాటాలు ఉంటాయి. ప్రతి పోరాటము నీకు ఒక గొప్ప ఏం చేస్తుంది, ఒక గొప్ప పాఠాన్ని ఏం చేస్తుంది, నేర్పిస్తుంది. ఆ పాఠము నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఏం చేస్తున్నది, ఉపయోగపడుతుంది. చదువు నా మాటలు ఇంకా. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములో ఉన్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొని చాలుడు, నీవు గట్టిగా స్తోత్రం చెల్లించింది. ఎప్పుడు కూడా చూడండి, ఇక్కడ అద్భుతమైన యోనాతాను యొక్క లక్షణాలు మనం ఏం చేయాలి, కలిగి ఉండాలి. ఈ జోనాతాను యొక్క లక్షణం మనకి కలిగి ఉండాలి. ఈ జోనాతాను ఎవరు? సౌలు యొక్క కుమారుడు. అసలుకి సౌలు తర్వాత రాజు ఎవరు అవ్వాలి? యోనాతాను అవ్వాలి, జోనాతాను అవ్వాలి. బాగా వెలుగుగా ఆత్మీయమైన సత్యం. అయితే ఇప్పుడు సౌలుకి కోపం ఎందుకు? దావీదుని చంపేసి ఏం చేయాలి, రాజుకి చేయాలి. అంటే ఇప్పుడు ఆ కోపం ఎవరికి కూడా ఉండాలి? యోనాతానుకు కూడా ఉండాలి కదా. కానీ యోనాతాను ఏం చేస్తాడే, ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. అందుకనే ఈ యొక్క యోనాతాను యొక్క లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి. అయ్యా చదువు మాట ఒక జాతి కదండి. యోనాతాను లేచి వనములో ఉన్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొని చాలుడు. గట్టిగా స్తోత్రం చెల్లించండి. అయ్యా అదిగోండి, నా తండ్రి అయిన, ఇక్కడ ఇంకో మాట, నా తండ్రి దేవుని ఆరాధిస్తాడు, నువ్వు నా తండ్రి దేవుని చేత అభిషేకించబడ్డాడు, నువ్వు నా తండ్రికి దేవుడు తోడుగా ఉంటాడు, నీకు. అయితే మీ ఇద్దరిలో కంటే నా తండ్రి కంటే నీ భక్తి గొప్పది. గట్టిగా స్తోత్రం చేయండి. నా తండ్రి ఆధారపడడం కంటే నువ్వు ఆధారపడడం చాలా గొప్పది. నా తండ్రి దేవుడిని మేలుకున్నదా అంటే ఎదిగిన దానికంటే, ఆ యొక్క దేవుని నమ్మిన దానికంటే నువ్వు నమ్మడము, నువ్వు ఎదురు చూడడం చాలా గొప్పది. కాబట్టి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, మా తండ్రి నిన్ను పట్టుకోవాలనుకుంటున్నాడు. అది ఖచ్చితంగా దేవుడికి విరోధము. కాబట్టి ఖచ్చితముగా నా తండ్రిని ఏం చేయలేడు అంటే, ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా తండ్రి దేవుడికి విరోధముగా నిలబడుతున్నాడు కాబట్టి ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా నెరవేరు. ఈ మాట మీ పంట గుర్తు పెట్టేసుకోండి. నీ జీవితంలో దేవుడికి నీకు వ్యతిరేకంగా కానీ, నేను బాధ పెట్టడానికి కానీ, నేను ఇబ్బంది పెట్టడానికి కానీ, నేను నాశనం చేయడానికి కానీ ఎవరు ఎన్ని కుయుక్తులు ఎన్ని పన్నాగాలు పన్నినప్పటికీ కూడా దేవుడు వాళ్ళు ఏ ఆలోచన కూడా ఏం చేయడండి, దేవుడు నెరవేరుతున్నాడు. భయపడద్దు. అద్భుతం కదండి. అందుకని చూడండి, అహీతోపేలు ఎవరికి విరోధంగా చేస్తాడు, దావీదుకి. అయితే ఇక్కడ దావీదు చక్కని ప్రార్థన చేస్తాడు కదా, అయ్యా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టు, అహీతోపేలు ఆలోచన చెడగట్టు. ఒక మాట ఉంది, అహీతోపేలు అంట తన ఆలోచన నెరవేర్చలేదని ఏం చేశాడండి, ఊరేసుకొని చచ్చిపోయాడు. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మాట మీరు బాగా వినాలి. ఎందుకు అంటే ఇక్కడ సౌలు జీవితం సరిగా లేదు. అందుకని యోనాతాను ఏం మాట్లాడుతుంటే, మా తండ్రి నీ మీద పగబడ్డాడు కానీ అదేమవుదు. ఎందుకంటే దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, దేవుడు నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నా దేవుడు కలిగి ఉన్నది ఏది కూడా ఎవ్వరు కూడా ఏం చేయలేదు, తీసి. అర్థమవుతుందండి. అందుకని దీవించబడతావా, ఒక ఆలోచన ఉందా, దేవుడి యొక్క ఉద్దేశం ఉందా, ఎవరు ఎన్ని అనుకున్నప్పుడు కూడా నువ్వు చేయబడతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. మనం ఒకసారి అంటాం, వాళ్ళ కళ్ళు మంచి కదండి, ఈయన కళ్ళు మంచి కదండి. ఎవరి కళ్ళు ఏం పడినా నీకు ఏమీ అవ్వదు.
అర్థమవుతుందండి? నువ్వేం భయపడాల్సిన అవసరత లేదు. నువ్వు దేవుడి యొక్క ఆలోచనలో ఉన్నావు, దేవుడి యొక్క తలంపుల్లో ఉన్నావు, దేవుడి యొక్క ఒక ఉద్దేశంలో నువ్వు ఉన్నప్పుడు ఎదుటి వాడి యొక్క ఆలోచనలు ఏవి కూడా ఏమవుతుంది అక్కడ అంతగానే నచ్చదని. నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొని చాలడు, నీవు భయపడవద్దు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అవుతావు. గట్టిగా స్తోత్రం చెల్లించండి. అంత గొప్ప మనసు రాజుని అంటే మనం కొంతమంది నాకు దక్కంది చూసారా, అలాంటి మనసు ఎత్తుంది కాదు. నువ్వు మతం ఎత్తండి, నువ్వు ఖచ్చితంగా రాజు అవుతావు. నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్నా. అందుకని ఇక్కడ ఒక ఆలోచన చెప్పమంటారా, నువ్వు ఎప్పుడైతే 2 చేతులెత్తి నువ్వు దీవించబడతావు అంటావో దేవుడు ఖచ్చితంగా నువ్వు దీవిస్తాడు. అందుకని ఎప్పుడు కూడా నీ నోట ముట ఎదురువాడిని ఏం చేయ, నువ్వు దీవించు, ఆస్వాదించు. ఇక్కడ చూడండి, ఇదే మాట్లాడతాడు, నువ్వు ఖచ్చితంగా ఏమవుతావు, రాజు అవుతావు. అక్కడ అని గట్టిగా స్తోత్రం చెల్లించండి. అక్కడ ఎవరు రాజు అవ్వాలి, ఎవరు సహాయకారు అవ్వాలి, యోనాతాను రాజు అవ్వాలి, దావీదు ఏమవ్వాలి. కానీ ఇప్పుడు నువ్వు రాజు అవుతావు, నేను చెప్తా, నేను సహాయకారు. ఎంత మంచి మనసు అండి, ఎంత మంచి మనసు అండి. అందుకనంట అంటే దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు కాబట్టి అవకాశాన్ని అతను ఏం చేస్తాడంటే ఖచ్చితంగా దాన్ని ఒబే అవుతున్నాడు. ఎప్పుడు కూడా అలాంటి మనసు మనకి కలిగి ఉండాలి. ఒకరిని దేవుడు హెచ్చించినప్పుడు, ఒకరిని దేవుడు గొప్పగా వాడుకుంటున్నప్పుడు, ఒకరికి కొన్ని తలాంతులు ఇచ్చినప్పుడు వాళ్ళని బట్టి మనం సంతోషించాలి. ప్రభువా నాకు కూడా అలాంటి వివ్వ ప్రభుత్వం ప్రార్థించాలి. అది అందుకనే నీకున్న టాలెంట్స్ని బట్టి ఇప్పుడు నేను వాక్యం చెప్తానా, దాన్ని బట్టి నేను అతిశయించుకుంటాను. నేను ప్రార్థన చేస్తున్నానా, దాన్ని బట్టి నేను అతిశయించుకోను. అంటే దేవుడు నీకు ఏది ఇచ్చినా సరే దాన్ని బట్టి నువ్వేం చేయాలి, దేవుని స్తుతించి ఆరాధించి కనపరిచే వ్యక్తిగా ఉండాలే. కానీ అది నీకు ఒక గర్వాన్ని తెచ్చేదిగా, అది నీకు ఒక దేవుడికి నేనే ఎక్కువ అని చెప్పేదిగా ఉన్నట్లు అయితే అతి త్వరలో మనం ఏమైపోతుంటా పడిపోతాం. ఒక చక్కని మనసు ఉంది ఇక్కడ ఎవరికి, జోనాతానికి. ఏంటంటే ఆయనకి దక్కాల్సింది ఇంకొకరికి దక్కినప్పుడు దాన్ని ఏం చేస్తాడు, చాలా సంతోషముగా యాక్సెప్ట్ చేస్తాడు, సంతోషముగా దాని కొరకు అతను ఏం చేస్తాడు, ఒప్పుకుంటున్నాడు. అలాంటి మనసు మనకి అది ఎప్పుడు కూడా ఒకరంటే ఒకరికి కెట్టకపోవడం, ఒకరంటే ఒకరికి అలాంటి మనసులు మన జీవితం. గొప్ప మాట నేను చెప్తున్నాను, ఎప్పుడు కూడా నేనే భక్తి పరుని, నేనే ప్రార్థన చేస్తేనే ఇలాంటి ఎవరన్నా మనసుల్లో ఉంటే 2 చేతులు చోటు చెప్తున్నాను, అవి తీసేసుకో. అవి నీకు అంత మేలుని క్షేమాన్ని కలుగుచేయు. అర్థమవుతుందండి, అర్థమవుతుందా? అందుకనే ఎప్పుడు కూడా మనకు కలిగి ఉన్న దేనిని బట్టి కూడా నీకు ఆస్తుందా, లేకపోతే నీకు మంచి ఉద్యోగం ఉందా, లేకపోతే నీకు మంచి పలుపుతుందా, ఏదైనా అవనివ్వండి, నువ్వు నేను అందరము దేవుడి దృష్టిలో సమానమే. ఈ సత్యాలని మనం ఏం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఇక్కడ జోనాతాను ఏం చేస్తాడా, నేను నీకు సహకారిని అవుతును, ఇది నా తండ్రి అయిన సౌలుకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరచును. దేవుడిని బట్టి అతను ఏం చేస్తా బలపరుస్తాడు. సో ఇప్పుడు నువ్వు కృంగిపోయావు, ఒకరు కృంగిపోయారు. కృంగిపోయినప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేయాలని, బలపరచాలి. నువ్వు ఏం చేసావా, అందుకని నీ మీదకి వచ్చింది. ఇలా ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, ఎప్పుడు అంటే వాళ్ళు ఏం చేయాలి, దేవుడిని బట్టి మనం ఏం చేయాలి, బలపరచాలి. బలపరిచే విషయంలో ఒకరు గుర్తుపెట్టుకొని, యోబుని స్నేహితులు ఏం చేశారు, అవమానపరిచారు. మళ్ళీ దేవుడు మీ స్నేహితుల దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు నన్ను ఇలా అన్నారా, వా వీళ్ళని ఏం చెయ్యి, దీవించి ఆశీర్వదించు అన్నాడు. అలాగే కదండి. అలాగే జోనాతాన్ చూసారా. అందుకని మనకి ఏం చేయాలి అంటే ఎదుటి వారిని దేవుని బట్టి ఏం చేయాలి, మనం బలపరచాలి. అందుకనే వాళ్ళ పాత జీవితాన్ని బట్టి వాళ్ళ యొక్క ఎందుకు తప్పిపోయారో దాన్ని బట్టి దేవుడితో ఎందుకు రావట్లేదో దాన్ని బట్టి మనం గేలెత్తి
అందుకని దేవుడే ప్రేమించినప్పుడు నీకు నాకు ప్రేమించడానికి పెద్ద విషయం ఏందండి? అలా దేవుడే క్షమించినప్పుడు, దేవుడే మన్నించినప్పుడు దేవుడు ఆ పట్టి మనం ఏం చేయాలి? అందుకనే ఎదుటి వారు, అది మన భర్త అవనివ్వండి, మన భార్య అవనివ్వండి, మన పిల్లలు ఏమనివ్వండి, మన అది ఎవరైనా అవనివ్వండి, వాళ్ళకున్న బలహీనతను బట్టి వాళ్ళు ఏం చేయొద్దు, ఎత్తి చూపించు. అర్థమవుతుందండి? వాళ్ళ బలహీనతను ఎత్తి చూపించుకోకుండా అప్పుడు వాళ్ళకి నువ్వు ప్రేమ చూపించండి. ఆ ప్రేమలో వాళ్ళ బలహీనతను విడిచిపెట్టి దేవుడి సన్నిధికి రావడానికి వాళ్ళు ఇష్టపడతారు. అది మీకు ఒక మాట చెప్తాను, మరి మిగతా వాక్యాన్ని మనం ఈవినింగ్ కంటిన్యూ చేసుకుందాం. ఓకే, ఒక అద్భుతమైన విషయం చెప్తా. ఒకసారి యేసన్న గారు ఒక ఇంటికి వెళ్ళారంట. చక్కగా ఆమె ఎప్పుడు వెళ్ళగానే ప్రార్థన చేస్తాంట, బాగా ఉండేదంట. అయితే వాళ్ళ హస్బెండ్ అసలు ఒప్పుకునేవాడు కదంట, ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడంట. అయితే ఈ లోపల ఒకసారి యేసన్న గారు వెళ్తే ఆయన లేడంట. అయ్యా, మా ఆయన రావడానికి టైం పడుతుంది అయ్యా అని చెప్పి భోజనం చేయండి అయ్యా అని చెప్పిందంట. ఆయన భోజనం పెట్టే లోపల ఈ లోపల వచ్చేసేదంట. వచ్చేస్తున్నప్పుడు అప్పటికే భయంగా తిందంట. అది అంటున్నారంట, అయ్యా ఈ దేవుడు ఒక చంప మీద కొట్టి ఇంకో చంప మీద చూపించుకున్నాడు, అయితే నువ్వు చేస్తావంటే ఖచ్చితంగా చేస్తానంటే కారు ఇచ్చి ఆ తినే అన్నంలో ఉమ్మేసిందంటే. ఉమ్మేసి ఇప్పుడు తిని చూద్దాం అంటే అలాగా కలుపుకొని అన్నం తినాలంట. అలా కలుపుకొని అన్నం తినాలంట. అన్నం తిన్నప్పుడు చక్కగా అలాగా ఎలా కలంట ఇంచుమించు కొన్ని వందల ఎకరాల ఆ భూమి అతనికి దారదత్తంగా ఇచ్చేసాడంట. ఇచ్చేసేసి నువ్వు నిజంగా నీ దేవుడు చాలా గొప్పవాడు. ఈరోజు మనం పడడానికి ఇష్టపడలేదండి. యుగో వద్దండి. అది ఎప్పుడు కూడా మన కుటుంబాన్ని కట్టవు. అందుకని చూడండి, అతడు తనకి రావాల్సింది ఇంకొకరికి వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి దూషించాల. దేవుణ్ణి ఏమి అక్కడని దేవుణ్ణి అనలేదు, దావీదుని అనలేదు కదా. ఓకే, నాకున్న దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, నీకు వచ్చిన దాన్ని బట్టి ఇంకా సంతోషిస్తున్నాను. అందుకని ఎప్పుడు కూడా ఆ విధమైన జీవితాన్ని మనం జీవించాలి. అంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమను బట్టి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. నీ అత్త అని చెప్పి నువ్వు ప్రేమించొద్దు, దేవుడు బిడ్డని ప్రేమించు. నీ తల్లి అని ప్రేమించొద్దు, దేవుడు బిడ్డని ప్రేమించు. నీ కోడలు అని ప్రేమించొద్దు, దేవుడు బిడ్డను నువ్వు ప్రేమించు. నీ అల్లుడు అని ప్రేమించొద్దు, దేవుడు బిడ్డ అని ప్రేమించు. నీ భర్త అని ప్రేమించొద్దు, దేవుడు బిడ్డ అని చెప్పి ప్రేమించు. ఎప్పుడు కూడా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు చేసినవి నీకు గుర్తు రావడం కాదు, వాళ్ళ కొరకు దేవుడు చేసినవి నీకు గుర్తు రావాలి. జాగ్రత్త. ఇక్కడ మనకి అతను నేర్పించేది అదే. జోనాతాను ఎంత గొప్ప మనసు కలిగిన వాడు. అయ్యా, నీకు సహకారిగా ఉంటా, నీకు తోడుగా ఉంటా. ఇంకొక మాట నేను చెప్తున్నాను, నీ జీవితంలో ఎవరిని క్షమించుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వాళ్ళని అంగీకరించాలి. ఈ సత్యం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎంత ప్రార్థనా పరుడు, ప్రార్థన పరుడు అయి ఉండొచ్చు, నువ్వు ఎంత గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు, నువ్వు ఎదుటి వారిని క్షమించలేకపోయినట్లయితే, ఎదుటి వారిని గురించి నువ్వు సరైన అవగాహన నువ్వు లేకపోయినట్లయితే నువ్వు ప్రార్థన దేవుడు ఏం చేయడు? అంగీకరించు. జాగ్రత్త. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం దావీదు జీవితంలో. ఏమిటి అంటే, మొట్టమొదటిగా అతడు మరి అక్కడికి పారిపోయినప్పుడు దేవుడు దాచాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాచినప్పుడు చూడండి, ఇంకా ఇక్కడ ఇంకొక అవకాశం, ఆ యొక్క సౌలుకి అప్పగించడానికి అవకాశం ఉంది, దావీదును చంపడానికి అవకాశం ఉంది. దావీదు ఎలా ఉన్నాడు? ఒంటరిగా ఉన్నాడు. ఇతనికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, శత్రువుగా భావించవలసిన అవకాశము ఉన్న వ్యక్తి ప్రేమించాడు. అది విషయం, ఎంత గొప్ప విషయం చూడండి.
అంతేకాదు ఓ మాట అంటున్నాడు, తన యొక్క భక్తిని ఏం చేస్తున్నాడట, పొగుడుతున్నాడు. తనకి దేవుడితో ఉన్న ఆ సంబంధాన్ని ఏం చేస్తున్నాడు. కానీ ఎవరికైనా ఎదుటి వాళ్ళు పొగడాలంటే అసలు మనసు ఎంతకి మళ్ళీ పొగిడితే మాత్రం ఏం చేస్తాం, మనం ఇష్టపడతాం. కానీ ఎదుటి వాళ్ళు పొగిడితే సో యాక్టివ్ మనం ఏం చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా క్రైస్తవులుగా మన జీవితాల్లో ఖచ్చితంగా మార్పు అన్నది వచ్చి తీరాలి. అలా రాకపోతే మనం చేసే భక్తి కూడా. ఒక విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి, కోపపరుడుగానే పాపము చేయొద్దు. మనిషిగా మన జీవితాల్లో కోపం సహజం, కానీ ఆ కోపాన్ని బట్టి ఎదుటి వారి మరణాన్ని మనం ఏం చేయకూడదు, కోరుకోకూడదు. ఇంకా దీని కంటిన్యూషన్ ఉంది. ఆ యొక్క దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు జరిగిస్తారు ఆ విషయాన్ని మనం మరి సాయంత్రం విషయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడు మన జీవితంలో గొప్ప విషయాలు జరిగిస్తూ ఉంటాడు. అందుకని ఆ యొక్క జోనాతాను యొక్క మనసును మనము కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ తెచ్చాను కాక.